అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, సర్వంతర్యామి, సర్వజగత రక్షకుడు, పోషకుడు, పరిపోషకుడు, సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ నామంతో ప్రారంభిస్తున్నాను. ఆత్మస్వరూపులారా, ఆత్మబంధువులారా, సర్వజగతి దేహాత్మల పాత్రలలో నాటకమాడుచున్న నాటక సూత్రధారి అయినటువంటి అనగా దైవం ఆడుతున్న వింత నాటకం ఈ ప్రపంచం. దాగుడు మూటలు ఆడుతున్న తాను దాగి ఉండి తనను తాను కనుక్కొనే చిత్ర విచిత్రమైనటువంటి ఆట. అంతులేని అంతా తానై ఆనంద దుఃఖామయుడు అల్లా ఈ నాటకములో 84 లక్షల జీవరాశులు పాత్రధారులు. వీటిలో మహోన్నతమైన పాత్ర మానవుని పాత్ర. అల్లా అనగా దైవము తానుండుటకు తయారు చేసుకున్న పంచభూతాత్మకమైన దేహములో ఉండి తన గొప్పతనాన్ని చాటుటకై తనను తాను వెతుక్కొనే కాలచక్రాన్ని సృష్టించుకున్నాడు. ఈ సృష్టిలో తనకు పోటీదారుడైన శైతానును ఎంచుకున్నాడు. అల్లా మరియు శైతాను మధ్య జనన మరణము, పుణ్య పాపము, మంచి చెడు, స్వర్గం నరకం, కష్టం సుఖం, తల్లి తండ్రి, బంధు మిత్రులు, ద్వంద్వ అనేక ఆచరణాలు అయి ఉన్నాయి. దైవము జనన మరణమనే ఈ 2 విధులను తన చెంత ఉంచుకొని మిగతా ప్రాపంచిక వ్యవహారాలన్నీ మానవులపై వదిలేశాడు. ఖురాన్ షరీఫ్లో ఈ విధంగా తెలియజేస్తున్నాడు: నీ ప్రభువు నామాన్ని స్మరిస్తూ ఉండు, అన్నిటినీ వదిలి పూర్తిగా ఆయనకే అంకితమైపో. ఆదం సంతానమా, నేను నీకు ఉపదేశించలేదా శైతాను దాస్యం చెయ్యవద్దని? వాడు మీకు బహిరంగ శత్రువు అని, నా ధ్యానమే చెయ్యండని. ఇదే సరైన మార్గము. ఎవరైతే పుణ్యకార్యాలు చేస్తారో, సన్మార్గములో నడుస్తారో వారి కొరకు స్వర్గదారాలు తెరవబడి ఉంటాయి. వారు దైవానికి బహుప్రియులు. దైవము వారి ప్రతి కోరిక తీరుస్తాడు. వారే దైవ మిత్రులు, వలి అల్లాహలు. ఎవరైతే పాపకార్యాలు చేస్తారో వారి కొరకు నరక ద్వారాలు తెరవబడి ఉంటాయి. వారు శైతాను ప్రియులు. వారు ఏ పని అనుకున్నా వ్యతిరేకమవుతుంది. వారికి మనశ్శాంతి అనేది ఉండదు. ఈ ఖురానే షరీఫ్ దైవ సందేశం ప్రకారము హజరత్ ముహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం గారు దైవ వాక్కుల ప్రకారం ఆచరించి ఉమ్మతి అనగా ప్రజలను ఆచరింపదలిచి సన్మార్గములో నడవడానికి కోరడమైనది. ఈ విధంగా నడిచి దైవ ప్రియులు అయిన వారిలో హజరత్ తాజుద్దీన్ బాబా రహమతుల్లాహి గారు ఒకరు. భారతదేశంలోనే ఒక గొప్ప సూఫీ గురువులు అయినటువంటి హజరత్ సయ్యద్ తాజుద్దీన్ బాబా రహమతుల్లాహి గారు వీరు మహారాష్ట్ర నాగ్పూర్లో వెలసి వెలుగుచున్నారు. అజ్ఞాన అంధకారులకు వెలుగుబాట చూపుచున్నారు. హజరత్ సయ్యద్ తాజుద్దీన్ బాబా రహమతుల్లాహి గారి జీవితము యావత్ మానవాళికి ఆదర్శప్రాయము. వీరి సేవలు మానవులకే కాక 84 లక్షల జీవరాశులపై కూడా వీరి ప్రేమ, దయా, కరుణ కలిగి సేవలు చేసేవాళ్ళు. హజరత్ సయ్యద్ తాజుద్దీన్ బాబా రహమతుల్లాహి గారి జననము 5 రజబుల్ మురజ్జబ్ 1283 క్యాలెండర్ ప్రకారము 27 జనవరి 1861 సంవత్సరము జన్మించారు. స్థలము గోరా బజార్, కామటీలో జన్మించారు. వీరి తండ్రి గారి పేరు హజరత్ సయ్యద్ బద్రుద్దీన్ రహమతుల్లాహి గారు. వీరి ఆంగ్లేయుల పరిపాలనలో బెటాలియం 22లో సుబేదార్ పదవిలో ఉండేవారు. తల్లిగారి పేరు మరియం సాహెబా గారు. తాజుద్దీన్ బాబా రహమతుల్లాహి గారి నాన్నగారు వీరు జన్మించిన 1 సంవత్సరానికే స్వర్గీయులయ్యారు. తాజుద్దీన్ బాబా రహమతుల్లాహి గారి తల్లి మరియం సాహెబా గారు
వీరి ఆలనా పాలన ఎంతో బాగా చూచుకునేవారు. తాజుద్దీన్ బాబా రహమతుల్లాహి గారి వయస్సు 6 సంవత్సరములు రాగానే వీరికి వీరి మామగారు షేక్ అబ్దుల్ రెహమాన్ సాహెబ్ గారు మదరసాలో చేర్పించారు. అక్కడ బాబాగారు అరబ్బీ, ఫార్సీ, ఉర్దూ మరియు ఇంగ్లీషు ప్రావీణ్యులయ్యారు. తాజుద్దీన్ బాబా రహమతుల్లాహి గారి వయస్సు 9 సంవత్సరములు కాగానే వీరి తల్లిగారు పరలోకం చేరారు. తాజుద్దీన్ బాబా రహమతుల్లాహి గారి తల్లిగారి మరణం తర్వాత అవ్వగారు మరియు మామగారులు వీరి కూతుర్లు అనగా బాబాగారి అక్కగాళ్ళు లాల్ బేగం గారు, బినా బేగం గారు, ఆమినా బేగం గారు మరియు అమీరా సాహెబా గారు తాజుద్దీన్ బాబా రహమతుల్లాహి గారిని ఎంతో ప్రేమ ఆప్యాయతలలో చూచుకునేవారు. చివరికి అక్కగాళ్ళందరూ తాజుద్దీన్ బాబా రహమతుల్లాహి గారిని ఎంతో ప్రేమపూర్వకంగా చూచుకునేవారు. తాజుద్దీన్ బాబా రహమతుల్లాహి గారు 6 సంవత్సరాల వయస్సులో మదరసా పోసాగారు మరియు 13-14 సంవత్సరాల వయస్సులో బస్తర్, ఛత్తీస్గఢ్ అడవుల దావ పట్టారు. ఇది ఒక రహస్యమయమైన ఈ ప్రయాణము ఎవ్వరికీ తెలిసి ఉండేది కాదు. తాజుద్దీన్ బాబా రహమతుల్లాహి గారు బస్తర్ వెళ్ళిపోగా తాజుద్దీన్ బాబా రహమతుల్లాహి గారు లేని సందర్భములో తాతగారు వీరిని ఎంతో వెతికారు. బాబాగారు కనిపించకపోవడంతో తాతగారు బాబాగారిపై ఉన్నటువంటి అంతులేని ప్రేమ బాబాగారినే తలుచుకుంటూ బాబాగారి ఎడబాటు భరింపలేక చివరకు పరమాత్మలో కలిసిపోయారు. తాజుద్దీన్ బాబా రహమతుల్లాహి గారు దైవ చింతన. బస్తర్ అడవుల్లో కఠోర ధ్యాన సాధనలు చేయసాగారు. తాజుద్దీన్ బాబా రహమతుల్లాహి గారు చెట్లపై ఎక్కి ధ్యానంలో కూర్చునేవారు. అడవుల్లో పెద్ద పెద్ద మంత్రగాళ్ళు ఉండే అడ్డాలు ఉండేటివి. తాజుద్దీన్ బాబా గారు అక్కడ ఉండడం చేత ఆ మంత్రగాళ్ల మంత్రాలు సాగేవి కావు. ఈ మంత్రాలు పనిచేయకపోవడానికి కారణం వెతకసాగారు. చివరకు మంత్రగాళ్ల గురువు తెలుసుకున్నది ఏమంటే, ఈ ఫకీరు ఈ అడవుల్లో వచ్చినప్పటి నుండి మా మంత్రాలు పనిచేయడం లేదు. ఒకరోజు ఆ అడవుల్లో ఉన్న మంత్రగాళ్ళందరూ కలిసి ఎక్కడైతే తాజుద్దీన్ బాబా రహమతుల్లాహి గారు ధ్యానములో నిమగ్నమై ఉన్నారో అక్కడ మంత్రగాళ్ళందరూ తాజుద్దీన్ బాబాపై మంత్ర ప్రయోగం చేశారు. చివరికి మంత్ర ప్రయోగము వృధా అయ్యింది. ఆ మంత్రగాళ్ళ అందరికీ తెలియదు మేమెంత తప్పు చేస్తున్నామన్నది. అప్పుడు మంత్రాలు వెనక్కి తిరిగి వారిపై ప్రభావం చూపేవి. అప్పుడు వాళ్లకు తెలిసింది ఏమిటంటే ఒకరు గుడ్డివారయ్యారు, ఒకరు కుంటివారయ్యారు, ఒకరు చేతులు పోయాయి. అప్పుడు మంత్రగాళ్ళు తెలుసుకున్నది తాము చేసిన మంత్రాలు పని చేయలేదు, వృధా అయిపోయాయి. చివరకు మంత్రగాళ్ళు అందరూ కలిసి వాళ్ళ నాయకుడు ఆలోచించి చివరికి క్షమాపణ కోరడం కన్నా వేరే మార్గం లేదని మంత్రగాళ్ళందరూ వారి కుటుంబ సమేతంగా మరియు వారి వర్గాల సమేతంగా తాజుద్దీన్ బాబా రహమతుల్లాహి గారిని క్షమాపణ కోరుటకై వచ్చిరి. అప్పుడు వారిని చూచిరి తాజుద్దీన్ బాబా ధ్యానంలో నిమగ్నమై ఉన్నారు. అది చూచి మంత్రగాళ్ళు తన 2 మనుషులను అక్కడ వదిలేసి బాబాగారు ఎప్పుడైతే ధ్యానం నుండి కిందికి వస్తారో అప్పుడు మాకు తెలియజేయండి అని చెప్పి వెళ్ళిపోయారు. బాబాగారి కిందికి రాగానే వాళ్ళిద్దరూ పోయి మంత్రగాళ్లకు ఈ విషయము తెలియజేశారు. మంత్రగాళ్ళందరూ బాబాగారి వద్దకు వచ్చి క్షమాపణ కోరి మరొకసారి ఇలాగే జరిగింది. అప్పుడు బాబాగారు మంత్రగాళ్ల పెద్దలను పిలిపించి అడగక మంత్రగాళ్ల పెద్దలు మరియు కుటుంబాల సమేతంగా బాబాగారి వద్దకు వచ్చి బాధపూర్వకంగా క్షమాపణలు కోరుకున్నారు. బాబాగారు వారందరికీ క్షమించి వారికి
తాడు మంత్రం నేర్పించారు. అప్పుడు వారందరూ బాబాగారి చేతుల మీద బయ్యతు చేసి అనగా బాస చేసి శిష్యులయ్యారు. బాబా రహమతుల్లా గారికి ఇస్లాం బోధ చేసి బాబా రహమతుల్లా గారు వారికి ఇస్లాం బోధ చేసి 2 సంవత్సరములు ఆ అడవుల్లోనే ఉన్నారు. ఆ తరువాత ఒకసారి ఆ అడవుల్లోనే జనాలు బాబా రహమతుల్లా గారిని సింహంపై కూర్చొని సవారీ చేయడం చూచి ఆశ్చర్యపోయారు. బాబాగారు రహమతుల్లా గారు ఇస్లాం బాటను చూపి దైవ సందేశం తెలిపి అక్కడి నుండి కామటి దావ పట్టారు. మాయమైపోయారు ప్రత్యక్షమవ్వడం. ఒకరోజు పిచ్చి ఆసుపత్రి నుండి ఒక పిచ్చివాడు మాయమైపోయాడు. డాక్టర్ గారు దిగులు చెందారు. సర్జన్ గారు వస్తే ఏమని జవాబు ఇవ్వాలి? డాక్టర్ గారు కావలి ఉన్నవారిపై అరవసాగారు. తాజుద్దీన్ బాబా రహమతుల్లా గారు వచ్చి తెలియజేయుచున్నారు. భయపడుతున్నావు ఎందుకు? రేపు వచ్చేస్తారు. మరుసటి రోజు ఉదయాన్నే ఆ పిచ్చివాడు పెద్ద గేటు వద్దకు చేరుకున్నాడు. డాక్టర్ గారు ఆ వ్యక్తితో అడగగా తాను తెలియజేస్తున్నాడు, నేను నా నివాసానికి వెళ్ళి ఉంటిని. మళ్ళీ అడగగా నీవు ఎందుకు తిరిగి వచ్చావు అని అడిగితే అతను ఇలా తెలియజెప్తున్నాడు, దావలో నన్ను అన్న తాజుద్దీన్ బాబా గారు కనిపించారు. 2 దెబ్బలు కొట్టి ఇక్కడికి తీసుకొచ్చారు అని పిచ్చివాడు డాక్టర్ గారిని తెలియజేశారు. ఇది ఒక తాజుద్దీన్ బాబా రహమతుల్లా గారి కరామత్ అనగా మహిమయే. ఇటువంటి మహిమలు ఎన్నో ఉన్నాయి.